విరామం తర్వాత మళ్ళీ ప్రారంభమైనటువంటి ఈ యుద్ధము 9 రోజులు గడిచింది. ఈ 9 రోజుల్లో ఇరాన్ యొక్క రాడార్ వ్యవస్థను, అలాగే మిస్సైల్ స్టేషన్స్‌ని, డ్రోన్ స్టేషన్స్‌ని ధ్వంసం చేస్తున్నాయి. అంతేకాదు కమాండ్ సెంటర్‌లు కూడా ధ్వంసం చేస్తున్నాయి అమెరికా మిసైల్స్. మరి ఈ దశలో ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమైంది? దీన్ని ఎందుకు ఎదుర్కోలేకపోతుంది? ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఈ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ముఖ్యంగా వచ్చిన వార్తల ప్రకారము చైనా యొక్క HQ-9B అనేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఇరాన్ దగ్గర. అయితే ఇక్కడ ఒక చిన్న కంపారిజను, ఇదే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ దగ్గర కూడా ఉండింది. గత సింధూర్లో మనము నిర్వీర్యం చేసాం దాన్ని. సో ఇప్పుడు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయట్లేదా? ఏంటి ప్రాబ్లం? చాలా మంచి ప్రశ్న అడిగారు. స్పెసిఫిక్ గా ఈ చైనా సిస్టమ్ 8B మన ఆపరేషన్ సింధూర్ లో వాడిన S-400 కానీ, సుదర్శన్ చక్ర కానీ, హోల్ గ్యామట్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన ప్రేక్షకులకి సులభంగా అర్థం కావడానికి చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియన్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా మాట్లాడుకుంటాం, లేదా అమెరికన్ మేడ్ ఇరాన్. సమస్య ఏంటంటే చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా విఫలమైంది సార్. 100% విఫలమైంది. అంటే విఫలం అంటే ఏంటి? యుద్ధంలో మనకేం కావాలి? యుద్ధ వాతావరణం, యుద్ధ స్థితిగతులు, యుద్ధ పరిస్థితులు ల్యాబ్ లో లాగా ఉండవు, ల్యాబ్ టెస్టింగ్ లా ఉండవు. కానీ మనది కానీ, అంతకుముందు అమెరికా కానీ, అమెరికా ఇస్ ది టాప్ నాచ్, ఈస్ ద బాస్. మనది కానీ టెక్నికల్ స్పెసిఫిక్ అండర్ టెస్ట్ కండిషన్స్ అంటాం, మన కార్ కానీ బైక్ కానీ అండర్ టెస్ట్ కండిషన్స్ మనది ఎలా సక్సెస్ అయ్యిందో మన సిస్టమ్, అది సుదర్శన్ చక్రవే కావచ్చు, లేకపోతే ఆకాశే కావచ్చు, బ్రహ్మోసే కావచ్చు, S-400 కావచ్చు, అంతకుముందు పాత లెగసీ, ఒసాకా, ఒక పిచోరా అనే వాళ్ళు అన్ని కూడా టెస్టులు ఎలా జరిగిందో రియల్ గా కూడా అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాయి సార్. రియల్ గా పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే అందరు టెస్ట్ కండిషన్స్ 100% అనుకుంటే రియల్ బ్యాటిల్ ఫీల్డ్ లో 70, 65, 70 పైన ఇస్తే ఓహో అనుకుంటాం. కానీ మనం 85% దాటిపోయాయి. అదే చైనావి 35% లో ఉండిపోయినాయి. అంటే కొన్నవాడికి సారీ టు సే బొక్క, అమ్మిన వాడికి చెడ్డ పేరు సార్. సో అంటే ముఖ్యంగా మరి ఎందుకు సార్ చైనా అట్లా ఫెయిల్ అవడానికి కారణము? ఏం చేస్తాను చెప్పండి? వాళ్ళ మాట, మన మాట వినరు, వాళ్ళు ప్రజాస్వామ్యం పాటించరు, ప్రజలు ఆ సైంటిస్ట్ కి బెనిఫిట్ ఇవ్వరు, ఆ కష్టపడే చైనా యువతని ప్రోత్సహించరు. మన దేశంలో చూడండి, నిన్న చూడండి, మొన్న చూడండి, ఇస్రోలో మనం ఏం చేసాం, స్కై రూట్ లో మనం ఏం చేసాం. వాళ్ళకి అంత స్వేచ్ఛ లేదు. అక్కడ ఫ్యాక్టరీ మేడ్ గా తయారు చేస్తారు. వాళ్ళు కూడా మనుషులే కదా. చైనా సిటిజన్స్ అయినా కానీ, చైనా పౌరులైనా కానీ ప్రపంచ పౌరులే కదా సార్. సో వాళ్ళకి అంత స్వేచ్ఛ ఉండదు, వాళ్ళకి ఇన్సెంటివ్ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాక్టరీలో జరిగిన దానికి ప్రాక్టికల్ గా టెస్ట్ చేసుకోవడానికి గ్యాప్ వచ్చేస్తుంది. ప్లస్ ప్రాక్టికల్ గా వాళ్ళకి సిస్టమే లేదు. ఎందుకంటే ఇట్స్ ఐరన్ కర్టన్ అనే వాళ్ళు ఒకప్పుడు సోవియట్ యూనియన్, వీళ్ళు కూడా ఐరన్ కర్టన్ లాగే. వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో తెలియదు, బయట వీళ్ళకి పోరు, యుద్ధాభ్యాసాలకి రారు, వీళ్ళతో ఎవరు కలవరు. మనం అలా కాదు, అమెరికా అలా కాదు. అమెరికాని ఏమనుకోవాలంటే ఒక రకంగా ప్రతి చోట వాళ్ళు, ఎందుకంటే ఇంటర్నేషనల్ పోలీస్ లాగా వ్యవహరించారు. ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి వాళ్ళు ఎప్పుడు అప్ టు డేట్ గా ఉంటాయి. మనకి చుట్టూ ఉన్న సమస్యల వల్ల మనం అప్ టు డేట్ గా ఉన్నాం. చైనా వెపనరీ ఫెయిల్ అవడానికి మెయిన్ కారణం ఇది. ఇప్పుడు మొన్న మనము ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ యొక్క ఎయిర్ సిస్టమ్ను కూడా ధ్వంసం చేసామని చెప్పి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ధ్వంసం చేశాం కదా సార్. ఇప్పుడు ఆ HQ-9B అనేది మనం ధ్వంసం చేసినట్టు అప్పుడు వార్తలో వచ్చింది. ఇప్పుడు చైనా కూడా అదే వాడుతుందా సార్? మన ఇరాన్ కూడా అదే వాడుతుందా? అంతే కదా. ఇప్పుడు చైనా, ఇరాను, లేకపోతే టర్కీ, లేకపోతే పాకిస్తాన్, ఇంకా చిన్న చిన్న సెంట్రల్ ఏషియన్ నేషన్స్ అంటాం, కార్స్ అంటాం మేము, CAR, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అని, ఎర్లియర్ సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్నవి. వీళ్ళందరూ ఏంటంటే చైనా డబ్బుకి భయపడి లోను, EMI వ్యవహారం పెడతంట, క్రెడిట్ లో ఇచ్చేస్తాం తీసుకోండి అని. కానీ ఆ సిస్టమ్స్ యుద్ధంలో పనిచేయకపోలేదు అనుకోండి, ఆ దేశానికే చెడ్డ పేరు. ఇరాన్కి పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, వాళ్ళు తెందపోలేకపోయారు. పాకిస్తాన్ వాళ్ళు అసలు ఇండస్ట్రీసే లేవు, వాళ్ళంట ప్రోత్సహించరు.
చైనా ఇస్తుంది కదా, ఈ రోజు ఇస్తాం డబ్బులు రేపు తీర్చండి, నెలాఖరికి మనం అప్పు రేపు వ్యవహారం మనం పద్దులు పెడతాం కదా, నెలాఖరు అదే కరెక్ట్ వర్డ్ గుర్తు రావట్లేదు, మనం సామాన్లు తీసుకొని వచ్చే నెల ఇస్తాం కదా, అట్లా తీసుకుంటున్నారు, వేస్ట్ అయిపోతుంది. సో అంత పెద్ద దేశం పేరు ఎట్టా చైనా పేరు చెడిపోతుంది, పాకిస్తాన్ కి ఇరాన్ కి యుద్ధాల్లో దెబ్బతినాల్సి వస్తుంది. సో సార్ ఇట్స్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. చైనాకి తన శక్తి పాట వాళ్ళది ఏంటంటే మెయిన్ రివర్స్ టెక్నాలజీ చేస్తారు. ప్రతి సార్ ఒక్కళ్ళ దగ్గర నుంచి ఐటమ్ తెచ్చేసుకొని వాళ్ళని రివర్స్ చేస్తారు, అది సక్సెస్ కావటం లేదు. సో ది మెయిన్ ప్రాబ్లమ్ విత్ చైనా వెపనరీ, అవి యుద్ధ విమానాలు కావండి, నౌక కావండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఆర్మీ కావండి, గ్యామౌట్ ఆఫ్ హోల్ యుద్ధ సామాగ్రి, చైనీస్ మేడ్ యుద్ధ సామాగ్రి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాబ్ టు బ్యాటిల్ ఫీల్డ్. బ్యాటిల్ ఫీల్డ్ సక్సెస్ కావటం లేదు సార్. యాక్చువల్గా ఇవాళ కొన్ని వార్తా విశ్లేషణలు సార్, వాళ్ళు 1979 తర్వాత సరైనటు యుద్ధం చేయలేదు. వాళ్ళు తయారు చేసినటువంటి డిఫెన్స్ ఎయిర్ సిస్టమ్ కానీ, వాళ్ళ మిసైల్స్ కానీ అవన్నీ పేపర్ మీద చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. వాళ్ళకి యుద్ధంలో అనుభవం లేదు, దాన్ని ప్రయోగించినటువంటి అనుభవం లేదు. 1979 తర్వాత వాళ్ళు సరైనటువంటి యుద్ధం ఏమీ చేయలేదు అనేది వచ్చిన కొంతమంది విశ్లేషణ సార్. దీనిపైన ఏమంటారు, ఇది ఎంతవరకు వాస్తవం? అందుకే కదా చూడండి, మన ఇండియాలో కూడా ఈజీగా అంటాం చైనీస్ మేడ్ గ్యారంటీ కాదు, చాలా తక్కువ ధరలో దొరుకుతాయి, నడిస్తే 6 నెలలు 7 నెలలు సంవత్సరాలు నడుచుకుని పోతే ఒక్క రోజులో పోతుంది. అంత చెడ్డ పేరు ఎలా మూట కట్టుకున్నారు అంటే ల్యాబ్ టు యాక్చువల్ యూసేజ్, అండర్ టెస్ట్ కండిషన్స్ టు ప్రాక్టికల్ యూసేజ్ లో వాళ్ళు ఆ గ్యాప్ ను బ్రిడ్జ్ చేయలేకపోతున్నారు. ఆ గ్యాప్ ఎందుకు బ్రిడ్జ్ చేయలేకపోతున్నారు అంటే మీరు అన్న విధంగా యుద్ధాభ్యాసం లేదు, యుద్ధాల్లో ప్రాక్టీస్ లేదు, వాళ్ళ బ్యాటిల్ కండిషన్స్ అక్కడ రిక్రియేట్ చేయరు. అక్కడంతా కమ్యూనిస్ట్ లెడ్ గవర్నెన్స్, మిలిటరీలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే, గవర్నమెంట్ లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే, సైనికులు కమ్యూనిస్ట్ పార్టీ. సో ఫిజికల్ ఫిట్నెస్, వెపనరీ టెస్ట్ చేసే టెక్నికల్ ప్రోగ్రెస్ అవేవి ఉండటం లేదు. ఏళ్ళు గడిచిపోతున్నాయి, మేము నెంబర్ 2 నెంబర్ 3 అనుకుంటున్నారే కానీ వెన్ ద పుష్ కమ్ టు షవ్ వాళ్ళ వల్ల కుదరటం లేదు. దానివల్ల ఏమవుతుంది, ఎవరెవరికైతే వాళ్ళు అమ్ముతున్నారు, ఇరాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, మీరు ఊహించండి ఈ యుద్ధంలో ఈ 9వ రోజు తిరిగి మొదలైన యుద్ధం 9వ రోజు. అవును సార్. ఇప్పటి వరకు అమెరికా దాదాపు 12 లక్షల కోట్లు నష్టపోయింది. సారీ, ఇరాన్. అమెరికా దాదాపు 6 లక్షల కోట్లు నష్టపోయింది. వాళ్ళు గవర్నమెంట్ ని అడిగిందే సెనెట్ ని 7.5 లక్షల కోట్లు. చైనా దాదాపు 2 లక్షల కోట్లు నష్టపోయింది. మనము దూరంగా ఉండి, ఇండైరెక్ట్ గా ఉండి, ట్యాక్స్ల వల్ల, రౌండ్ ట్రిప్ వల్ల మనం దాదాపు 1000 కోట్లలో దెబ్బ తినాల్సి వస్తుంది. అంటే చూడండి ఎంత హై లెవెల్ గేమ్, ఎంత డబ్బులతో కూడుకున్న వ్యవహారం. వార్ ఇస్ అ కాస్ట్లీ బిజినెస్. ఇది చైనా అర్థం చేసుకోవటం లేదు. సో వెరీ సూన్ వికసిత్ భారత్ 2047 గా మనం వాళ్ళని అధిగమించడం చాలా ఈజీ. ఎందుకంటే ఎవ్రీడే మనం టెస్ట్ చేసుకుంటున్నాం. మనం అంటాం కదా, కత్తుల్ని బదులు పెట్టుకుంటున్నాం, వాళ్ళు పెట్టుకోవటం లేదు. సార్ మరి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే ఇట్లా ఉంటే మరి ప్రపంచాన్ని భయపడుతున్నటువంటి J-20 ఫైటర్ విమానాలు కానీ, అట్లాగే D-60 అనే మిసైల్స్, ఇవి ప్రపంచానికి బూచిలా చూపించి భయపెడుతుంది చైనా. మరి వీటి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? చాలా ఘోరంగా ఉంది. మనం సింధూరులో చూసాం కదా, వాళ్ళు డైరెక్ట్ వెపన్ ఒకటి పట్టుబడింది. వాళ్ళ మిసైల్, షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ కానీ, రాడార్ వ్యవస్థలో, డ్రోన్ వ్యవస్థలో వాళ్ళు ఉపయోగించే కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ కూడా హ్యాకింగ్ గురవుతుంది. మనం ఈజీగా హ్యాక్ చేయగలిగాం వాళ్ళ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ. దాని పేరు ఏదో ఉంది, మనం నెట్ లో కొడితే తెలుస్తుంది వాళ్ళ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ ఏంటి. ప్లస్ షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్, ప్లస్ వాళ్ళ యుద్ధ విమానాలు. ఇప్పుడు ఆ విమానం ఆ స్పీడ్ లో ఆ ఇంజన్ పనిచేయాలి, ఇంజన్ షట్ డౌన్ కాకూడదు, మెనూవర్ చేయగలగాలి, వెపన్ రిలీజ్ చేయగలగాలి. గాల్లో ఎగురుతూ పల్టీలు కొడుతూ మన సినిమా హీరోలు చూపించినట్టు నేను గాలిలో ఎగురుతాను కానీ పల్టీ కొట్టను, పల్టీ కొడతాను కానీ కిక్ కొట్టను, కిక్ కొడతాను కానీ కింద పడిపోతాను, కిక్ కొట్టించడం ఇట్లా కుదరదు కదా. రజనీకాంత్ సినిమాలు చూస్తే, బాలకృష్ణ సినిమాలు చూస్తే, చిరంజీవి సినిమాలు చూస్తే గొగ్గర పడుతుంది. ఎందుకంటే ఆ కరెక్ట్ యాంగిల్ లో కరెక్ట్ చోట దెబ్బ తగలాలి. నేను ఒక చోట ఏమన్నా బాంబు 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్ల తర్వాత నేను బాంబు వేస్తాను అంటే పర్పస్ సాల్వ్ కాదు కదా. అసెట్స్ క్రియేట్. ఇప్పుడు ఒక రాడార్ వ్యవస్థ మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ రాడార్ వ్యవస్థను కూలిస్తే గానీ మనం విమానాలు పనిచేయడం. అమెరికా ఏం చేసింది, ఇరాన్ రాడార్ వ్యవస్థనంతా ధ్వంసం చేసేసింది. ఇరాన్ రాడార్ వ్యవస్థలో ఉన్న ఐటమ్స్ అన్ని ఎవరికి, చైనా వాళ్ళు.
ఆ! సో వాళ్ళు ఏమైంది, అమెరికా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు విమానాల్లో వస్తున్నారు. ఇష్టం వచ్చినప్పుడు నౌకల్లో వస్తున్నారు. మీరు ఊహించండి, మనుషులు లేని నౌకలు కూడా వాళ్ళు ప్రయోగిస్తున్నారు. సార్. ఎందుకంటే అక్కడ అడ్డు చెప్పే టెక్నాలజీ లేదు. ఆపే అసెట్స్ లేవు. హ్మ్. వాటిలంతా అమెరికన్ సిస్టమ్స్ హ్యాక్ చేసేసాయి. సార్ మరి ఇట్లా ఉండే పరిస్థితి ఉంటే మరి చైనా యొక్క ఆహ్, అంటే ప్రపంచ దేశాల్లో మీరు ఇంతకుముందు అన్నట్టుగా దేశానికే చెడ్డ పేరు. మరి దాని యొక్క ఈ డిఫెన్స్ మార్కెట్, ఆ ఎక్స్‌పోర్ట్ మార్కెట్ ఏమవుతుంది సార్ ఫ్యూచర్‌లో? యాక్చువల్‌గా చెప్పాలి అంటే హ్మ్. డిఫెన్స్ అప్పుడు మన తెలుగులో చాలా మంచి పదం ఉంది. దానికి ఇంగ్లీష్‌లో అర్థం నాకు తెలీదు. వాపుని చూసి ఎప్పుడు బల్బ్ అనుకోకూడదు సార్. ఆహా! సార్. చైనా దగ్గర ఉండేది వాపు. హ్మ్. సో నా దగ్గర డబ్బులున్నాయి. లోన్ ఇచ్చేస్తాను. మీరు 20 ఏళ్ల లోన్ తీసుకోండి. హంబన్‌టోట పోర్టు శ్రీలంక, గదర్ పోర్టు ఇరాన్, లేకపోతే చాబహార్ పోర్ట్ పక్కన మనదొక బర్త్ ఉంటే వాళ్ళు 2 బర్తులు తీసుకోవడం. లేకపోతే పాకిస్తాన్‌లో సిపిఇసి సెంట్రల్ ప్రాజెక్ట్ ఉంది కదా! ఇది ఉంది కదా! అవును సెంట్రల్ సార్. ఎకనామిక్ కారిడార్. ఇవన్నీ ఏంది? నేను కట్టిస్తాను. 30 ఏళ్ల తర్వాత డబ్బులివ్వు. హ్మ్. సో, దేశాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళకి తినడానికి ఆఫ్రికాలో కూడా ఇదే చేస్తున్నారు. వీళ్ళు పోయి హ్మ్. పెట్టుబడులు పెడతారు. హ్మ్. అవి పని చేయటం లేదు. ఆ ఫ్యాక్టరీలు మూతపడిపోతున్నాయి. ఆ పైప్ లైన్‌లు క్లాగ్ హ్మ్. అయిపోతున్నాయి. ఆయిల్ పైప్ లైన్‌లు వీళ్ళు బిల్డప్ చేస్తే హ్మ్. ఆయిల్‌లో మట్టి ఇరుక్కుపోతుంది. వీళ్ళు ఎలక్ట్రికల్ కేబుల్స్ నిర్మిస్తే షాక్ కొట్టి జనాలు చచ్చిపోతున్నారు. సో, చీప్ మనీని త్రో చేసి అమెరికా ఎప్పుడు అలా చేయలేదు. సార్. ఇంగ్లాండ్ ఎప్పుడు చేయలేదు. ఫ్రాన్స్ ఎప్పుడు చేయలేదు. ఫ్రాన్స్ ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలింది. బ్రిటన్ ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం. వాళ్ళ సార్. టెక్నాలజీ ఎప్పుడు కూడా టాప్ క్లాస్‌లో ఉండేది. అమెరికన్ టెక్నాలజీ ఇప్పటికి కూడా టాప్ క్లాస్‌లో ఉంది. చైనా అలా చేయలేకపోతుంది. అతి త్వరలో 2047లో మనం వాళ్ళని అధిగమించడం ఖాయం. సార్, చివరి ప్రశ్న. ఇప్పుడు ఈ గ్లోబల్ సిట్యుయేషన్‌లో ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సో, ఈ దశలో భారత్ బ్రహ్మోస్, తేజస్ లాంటి వెపన్స్‌ని మనం నమ్ముకునున్నాము. సో, ఈ ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క విశ్వసనీయత ఎంతవరకు ఉంది సార్? చాలా విశ్వసనీయత ఉంది. మీరు చూడండి, ఎన్నో దేశాలు ఇప్పటికి నాకు తెలిసినంత వరకు 4, 5 దేశాలు ఫర్మ్‌గా అగ్రీమెంట్‌లు కుదుర్చుకున్నాయి. సార్. మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ కుదుర్చేసుకున్నాయి. హ్మ్. 4, 5 దేశాలు. అంటే ఆల్రెడీ ఇప్పుడు నాకు రూ. 10 10 వస్తువులు కావాలి ఆ సంతకం పెట్టేసారంటే 10 వస్తువులు ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఊహించండి. హ్మ్. 10 వస్తువుల ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయిందంటే కనీసం ముగ్గురికి పని స్టార్ట్ అయిపోయింది. పని మొదలైపోయింది. సార్. సో, ఎకానమీ డెవలప్ అవుతోంది. ఆహ్, దేశం పేరు పెరుగుతోంది. ప్లస్ వేరే దేశం ఎదురు చూస్తోంది. సో, హ్మ్. ఎకనామిక్ వెపన్ ఒక వెపన్‌గా వాడాలి అంటే యుద్ధ సామగ్రి యుద్ధంలో ఎలా వెపన్‌గా ఉంటుందో, హ్మ్. ఆ యుద్ధ సామగ్రిని అమ్మడంలో ఒక ఎకనామిక్ వెపన్‌గా మనం వాడుకుంటున్నాం. సార్. వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా మనకొక అస్త్రంలాగా తయారవుతోంది. మన సార్. యువతకి ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మన హ్మ్. టాలెంట్‌కి మొట్టమొదటిసారి ప్రపంచంలో ఒక ప్రైవేట్ కంపెనీ ఆకాశంలోకి సగర్వంగా ఎగరడం ఎక్కడ చూడలే ప్రపంచంలో. ఎలా జరుగుతుందది? ఈ హ్మ్. ప్రోత్సాహం వల్లే జరుగుతుంది. సో, చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మా ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా! రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారి విశ్లేషణ ఇరాన్, అమెరికా యుద్ధంలో చైనా ఎక్విప్‌మెంట్ పైన. దీనిపైన మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్‌స్క్రైబ్ చేసుకోండి.